అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత ప్రొడ్యూసర్గా మీ ముందుకు రావటం చాలా ఆనందంగా ఉంది. యాక్చువల్గా ఇప్పుడు కూడా వస్తానని అనుకోలే, సడన్గా రావటం జరిగింది. డాక్టర్ రవివర్మ అనే ఒక ఫ్రెండ్ బెంగళూరులో, అలాగే రవి సారంగ డైరెక్షన్లో ఆయన ఒక సినిమా చేశారు. ఆ సినిమా పేరు రాక్షసపురం. అదే సినిమాని ఆ పేరుతో తెలుగులో రిలీజ్ చేద్దామని చెప్పి ఆయన నా దగ్గరికి వస్తే, సరే చేద్దాం, చాలా రోజులైంది, బాగుంది సినిమా, చాలా మంచి సినిమా అని చెప్పి రవివర్మ, డాక్టర్ రవివర్మ నేను కలిసి రాక్షసపురం అనే సినిమా మీ ముందుకు తీసుకొస్తున్నా. ఆ పోస్టర్ రిలీజ్కి ఈరోజు మీ ముందుకి, పత్రికా విలేకరుల ముందుకి రావటం జరిగింది. ఇప్పుడు ఆ పోస్టర్ రిలీజ్ చేస్తాం. థ్యాంక్ యూ. మా క్రియేటివ్ కమర్షియల్ సంస్థలో 86లో నేను రాక్షసుడు అనే సినిమా చేశా. అది కూడా నెగిటివ్ టైటిల్ లాగా వినపడినా, రాక్షసుడు చేసే పనులు అన్నీ మంచి పనులే, పాజిటివ్ కదే, పాజిటివ్ పనులతోనే వాళ్ళకి విలన్స్కి రాక్షసుడు లాంటి వాడు కాబట్టి రాక్షసుడు అని పెట్టడం జరిగింది. అలాగే ఈ రాక్షస సంహారం అనేది ఈ రాక్షసపురంలో జరుగుతుంది. అది చాలా రవి సారంగా చాలా అద్భుతంగా చిత్రీకరించాడు. అది చూసి నేను థ్రిల్ అయ్యి ఈ సినిమాని తెలుగులో తీసుకురావాలి అని చెప్పి రవివర్మతో మాట్లాడటం జరిగింది. ఆ విధంగా ఏప్రిల్ మంత్ ఎండ్లో ఈ సినిమాలు రిలీజ్ చూసి తప్పనిసరిగా ఈ పిక్చర్ రిలీజ్ చేస్తానికి ప్రయత్నం చేస్తున్నా. ఎనివే, ఈ పిక్చర్ చూసి తప్పనిసరిగా ఆదరిస్తారని, మా క్రియేటివ్ కమర్షియల్స్ని మరోసారి మీరు ఆదరించి పదం వైపు నడపవలసిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన పాయింట్ ఏంటి సినిమాలో? కొత్త బ్యాక్గ్రౌండ్లో తీశారు సినిమాని టోటల్గా. రవి సారంగా చాలా వాళ్ళు రాజ్ శెట్టి, రుషబ్ శెట్టి, ఆ శెట్టి గ్రూప్, ఇంతకుముందు కాంతారా ఆ గ్రూప్ వాళ్ళదే ఈ సినిమా కూడా. రవి శెట్టి హీరో, రాజ్ శెట్టి హీరో. సినిమా అంతా చాలా సస్పెన్సు, థ్రిల్లింగ్గాను కనపడుతుంది. ఎక్కువగా మర్డర్ మిస్టరీ లాగా అనిపిస్తుంది. నేను ఆ టైప్ సినిమా నేను ఎప్పుడు చేయలా. సో అందుకని ఒక డిఫరెంట్ సినిమా చేస్తున్నాం, చూద్దాం, ఇప్పుడు ట్రెండ్ ఇట్లా ఉంది కదా అని చెప్పి నేను ఈ సినిమాని టేకప్ చేయడం జరిగింది. సో పేరు కొంచెం హార్ష్గా అనిపించినా మన తెలుగుకి తప్పనిసరిగా ఇటువంటి కథలు, ఇటువంటి థ్రిల్లర్స్ బాగా చూస్తున్నారని ఆలోచించి ఈ సినిమాని మీ ముందుకు తీసుకురావటం జరిగింది. ఇది ఒక మర్డర్ మిస్టరీ. ఆయన చెప్పినట్టు ఏదో అనవసరమైన ఆలోచనలు ఏమి లేవు, సింపుల్ మర్డర్ మిస్టరీ. ఆ మర్డర్ మిస్టరీని రాజ్ శెట్టి హీరోగా దీన్ని చేయటం జరిగింది. రవి సారంగా చాలా చాలా యంగ్ డైరెక్టర్, చాలా అద్భుతంగా చేశాడు. అది ఆ టేకింగ్ విధానం నాకు బాగా నచ్చి, మ్యూజిక్ బాగుంది, పాటలు బాగున్నాయి. అవి నచ్చి తెలుగుకి పర్ఫెక్ట్గా సూట్ అవుతుందని నమ్మకంతో తీయడం జరిగింది. థ్యాంక్ యూ. అంటే మళ్ళీ ఒక డబ్బింగ్ సినిమాతో మీరు గ్యాప్ తర్వాత ఒక స్ట్రైట్ నా లైఫ్ డబ్బింగ్తోనే స్టార్ట్ అయింది, మళ్ళీ డబ్బింగ్తోనే మళ్ళీ మొదలవుతుంది. అందరూ రీకమ్బ్యాక్లు అవి ఉన్నాయి కదా, అలాంటిది. అయితే ఇది డబ్బింగ్ లాగా ఉండదు, యాక్చువల్గా డబ్బింగ్ లాగా ఉండదు, పర్ఫెక్ట్ బైలింగ్వల్ సినిమా టైప్లోనే ఉంటుంది. ఏ లాంగ్వేజ్లో తీసినా ఒకలాగానే ఉంటుంది, పెద్ద హిందీకి వేరుగా ఉండటం అట్లా ఉండదు. వాళ్ళు రాజ్ శెట్టి, రుషబ్ శెట్టి వీళ్ళు తీసే విధానం కూడా అట్లాగే ఉంటాయి. సినిమాలు ఒక పర్టికులర్ దీనికోసం అని తీరు. ఏ లాంగ్వేజ్కైనా హ్యూమన్ బీయింగ్కి సినిమాలు ఎవరికి బాగుండే సినిమాలు తీస్తారు. అలాంటి సినిమానే ఇది కూడా.